ఆపలేరు. Nobody can stop this flow. Hallelujah. Hallelujah. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ అండి. వెళ్దాం ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 51వ అధ్యాయం 2వ వచనము. అన్య దేశస్థులను బబులోనుకును పంపుచున్నాను. వారు ఆ దేశమును పారపట్టి దాన్ని వట్టిదిగా చేయుదురు. ఆపద్దినమున వారు నలుదిక్కుల నుండి దాని మీదికి వచ్చెదరు. దేవుడు దానిని నాశనం చేయబోతున్నప్పుడు ఇస్తున్న ప్రవచనం. గొప్పదిగా చేయబడుతుంది కదా, పేరు సంపాదించుకుంటుంది కదా, విస్తీర్ణతలో ఇక్కడి నుంచి అక్కడి వరకు వ్యాపించింది కదా అనుకోవద్దు. దానిని కూడా దేవుడు తూర్పారా పట్టి దానిని వట్టిదిగా చేయడానికి డిసైడ్ అయ్యారు. బబులోను వ్యవస్థ అనేది, ఈ బబులోను, మహాబబులోను అని పిలుస్తున్నది ఏదో ఒక ఏరియాని మాత్రం కాదండి, అదొక సిస్టమ్. దయచేసి చెప్పరా, అది ఏరియా కాదు, అదొక సిస్టమ్ అని. బబులోను అన్నది ఏరియా కాదు, ఒక సిస్టమ్. మనం చదువుతున్నట్లు ప్రస్తుతం అది మొత్తం భూమి అంతా కూడా వ్యాపించింది. ఎక్కడ మీరు దెయ్యములను వెళ్ళగొడుతున్నారో అక్కడ దేవుని రాజ్యం వచ్చి ఉన్నది అని ప్రభు చెప్పలేదా? యేసు ప్రభు చెప్పలేదా? అప్పుడు నీ రాజ్యం ఏది చూపించు అంటే ఏముంటుందో అక్కడ చూపించడానికి దేవుని రాజ్యం అని చెప్తున్నది. అదొక సిస్టమ్. మారు మనస్సు పొందుది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. అదొక సిస్టమ్. అలా ఆ సిస్టమ్ గా లేకపోతే ఒక వ్యవస్థగా పనిచేస్తున్న ఆ టోటల్ సిస్టమ్ ని దేవుడు డిస్ట్రాయ్ చేయబోతున్నారు. ఆమేన్. ఆమేన్. భూరాజులందరినీ కూడా ప్రభు అక్కడి నుంచి ఇస్తున్న ఒక పిలుపు ఉంది. ఆ పిలుపుని చూద్దాం ఈరోజు. రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచిరండి.
హల్లెలూయా. అక్కడ పరలోకం నుండి చెప్తున్న స్వరం వింటున్నారా? ఏమని చెప్తున్నారు? నా ప్రజలారా. నిన్న మనం ఒక స్వరం విన్నాం, ఒక పిలుపు విన్నాం. ఏమని? ఇశ్రాయేలు కుమారి, ఇశ్రాయేలు కన్యక అని పిలుస్తున్న ఒక స్వరం మనం విన్నాం కదా. ఇప్పుడు ఇంకొక శబ్దం మనం వింటున్నాం. ఏమని? నా ప్రజలారా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రజలారా అని పిలుస్తున్నప్పుడు కేవలం ఆయన ప్రజలు మాత్రమే ఈ స్వరం వినగలరు. ఆమేన్. హల్లెలూయా. నాట్ ఆల్ కెన్ లిసన్. ఎందుకంటే అందరూ ఆయన ప్రజలు కాదండి. అందరూ ఆయన ప్రజలు అయ్యింటే సర్వజనులారా అనేవాడు. స్తోత్రం. ఎందరూ ఆయన్ని విశ్వసిస్తారో వారందరికీ కూడా ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నారే. అలా ఆయన ప్రజలైన వారు ఉన్నారు, వారు ఈ స్వరం వింటారు. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఆయన పిలుస్తున్న పిలుపు చూడండి, నా ప్రజలారా అని చెప్పి, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు దాన్ని విడిచి రండి. దాని తెగుళ్ళలో ఏది కూడా మీకు ప్రాప్తింపకూడదు గనుక దాన్ని విడిచి రండి. ఇప్పుడు చూడండి, జకర్యా గ్రంథంలో మనం దానిని విడిచి పారిపోండి అని చెప్పిన మాటను, అది ప్రవచనం కాకపోతే మనం ప్రకటనలో కూడా అదే మాటని ఎందుకు చదువుతాం? ప్రకటనలో అది మహాబబులోనుగా కనిపిస్తుంది. ప్రకటనలో చెప్పిన మహాబబులోను కూలిపోయెను అనే శబ్దం ఇంకా వినపడలేదండి. బబులోను నిజానికి పూర్తిగా వ్యాపిస్తున్న సమయంలో ఉన్నాం మనం. దాని విస్తీర్ణత పెంచుకుంటున్న సమయంలో ఉన్నాం. ఎలా తెలుస్తుందండి అంటే కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది తెలుసా? పాపం, అపవిత్రత ఇంతకు ముందు దూరంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రత అరచేతిలోనికి వచ్చింది. రాలేదా? వచ్చింది. అప్పుడు పాపం ఎంత పర్సెంట్ ఉండేదో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం పరిపక్వం చెందుతున్నట్టు కనపడట్లేదా? అంటే ప్రతి అపవిత్రతకి కూడా ఉనికి పట్టు ఈ మహాబబులోను. ఓ హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఈ మహాబబులోనుకు బానిసలుగా మారి ఆ అరచేతిలోనికి చేరిన పాపమునకు బానిసలుగా మారిన వారికి, నా ప్రజలారా దానిని విడిచి రండి అనే స్వరం వినపడును గాక. క్లెయిమ్ చేసుకోండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఫేస్ చేస్తున్న మెయిన్ ఇష్యూ, అరచేతిలోనికి చేరిన ప్రాబ్లం ని ఈరోజు మీరు గుర్తుపట్టండి. అది మహాబబులోను, దాని వశమునున్న రాజ్యులుగాను రాజకుమార్తెలుగాను ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రజలకి, నా ప్రజలారా దానిని విడిచిరండి అని ఒక శబ్దం
ఆ బిడ్డలకు వినపడును గాక అని ప్రార్థన చేయండి. దేవుడు దేవుడు దానిని చేయబూనుకోపోతున్నారు. ఆమేన్. ఆమేన్. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా గొప్ప దేవ మహోన్నతమైన తండ్రి వందనములు స్తోత్రములు నాయన. అయా తండ్రి గొప్ప రాజ్యానికి వందనములు. పరిశుద్ధుడా తండ్రి నాయన యేసయ్య. అయా తండ్రి నాయన ప్రభు మహాబబులోనుగా తండ్రి నాయన అయా తండ్రి పాపము పరిపక్వము చెందుతుంది అని తెలియపరుస్తూ అయా తండ్రి అటువంటి పాపములో నుంచి తప్పించడానికి ఒక మార్గముగా అయా మీరు పిలుస్తున్న ఆ పిలుపును ప్రతి ఒక్కరు తండ్రి నాయన ప్రభు వినుటకును అయా మీరే తండ్రి నాయన కార్యము జరిగిస్తున్నందుకు వందనములు తండ్రి. అవునయ్యా పాపం అరచేతిలోనికి వచ్చి అయా తండ్రి భయంకరమైనటువంటి పాపపు దినాలలో మేము ఉంటుండగా నా దేవా అయా మీరే తండ్రి మీ స్వరమును పట్టిన ప్రజలారా అని పాపములో పడిపోకుండా మమ్మల్ని తండ్రి కాపాడుటకు తండ్రి ఆ స్వరమును ప్రతి ఒక్కరు వినుటకు తండ్రి నాయన వారి చెవులలో తండ్రి నాయన ప్రభు అని స్వరము వినులాగున తండ్రి నాయన యేసయ్య మీరే సహాయమును దయచేయండి. అవునయ్యా ప్రభు మీరే రక్షించుటకు నా ప్రజలారా అని మీరు పిలుస్తున్న ఆ పిలుపును ప్రతి ఒక్కరు ఆ పిలుపు అందుకొని తండ్రి నాయన యేసయ్య తండ్రి నాయన ప్రభు కాపాడులాగున తండ్రి రక్షింపబడులాగున అయా తండ్రి నా రక్షణకర్తవే నీవే ఉండగా ప్రభు తండ్రి ప్రతి ఒక్కరు ఆ పిలుపును వినుటకు తగిన మార్గములలో నడుచుటకు మీరే సహాయమును దయచేయండి. అవునయ్యా సర్వజనులారా అని కాకుండా నా ప్రజలారా అని ప్రభు మీ ప్రజలనే పిలుస్తుండగా తండ్రి నాయన అయ్యా ఎవరైతే తండ్రి ఇష్టము కలిగి తండ్రి నాయన వారిని వారు మార్చుకున్నటకు పాపము వారి జోలికి రాకుండా పాపము వారికి అంటకుండా పాప మాలిన్యంలో వారు పడకుండా సిద్ధ మనస్సు కలిగి నీ వైపు చూస్తూ అయా తండ్రి నాయన నీలోనే నీ మార్గంలో నడవడానికి సిద్ధ మనసు కలిగిన ప్రతి ఒక్కరిని మీరు పిలుస్తున్న ఆ పిలుపును అందుకున్న ప్రతి ఒక్కరు తండ్రి పాపమును అంటకుండా తండ్రి నాయన ప్రభు నా ప్రజలారా అని పిలుస్తున్న ప్రతి ఒక్కరు నీ చేరువలోనికి చేరుదురుగాక తండ్రి. ఆ వాక్కు ప్రతి ఒక్కరిలోనికి వినపడునుగాక ప్రభు. అయా సహాయమును దయచేయండి. మాకు వినిపింపచేసిన నా జనులారా అన్న ఈ వాక్కును తండ్రి మేము ప్రతి ఒక్కరికి వినిపింప చేయడానికి అయా మీరే మార్గము సరళము చేసి అట్టి మార్గంలో మమ్మల్ని నడిపి మీ నామాన్ని మాత్రమే మహిమ పరుచుకొనమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, దాని పేరులోనే అది కొంచెం మనకి ఇండికేషన్ ఇస్తుంది. అదొక సిస్టమ్ అని మనం చెప్పుకుంటున్నాం. దాని పేరులోనే అది కొంచెం మనకి ఇండికేషన్స్ ఇస్తున్నాయి. కొన్ని పేర్లు చెప్పుకుందాం. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటండి? వెబ్ అంటే ఏంటండి? గూడు. వెబ్ అంటే మీనింగ్ ఏంటో చూడండి. సాలీడు గూడు ఉందా? సాలిగూడులోనికి ఎవరైనా చిక్కుకుంటే దానిని అంటే చిన్న చిన్న పురుగులు అటువంటి వాటి కోసం వేసేదే సాలిగూడు. పెద్ద పెద్ద వాటి కోసం ఏం వేయదు సాలిగూడు. ఇప్పుడు భూమి మీద మొత్తం వరల్డ్ వైడ్ గా ఒక సాలిగూడు కడుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది వేస్తున్నది ఎవరి కోసం? ప్రజల కోసం. మామూలుగా సాలిగూడు దగ్గరికి వెళ్ళి ప్రజల చేత్తో ఇలా అంటే అది పోతుందండి. కానీ ఈ ఈ గూడులోనికి ప్రజలే వెళ్ళి చిక్కుకుంటారు. ఇప్పుడు ఇంకొక పేరు చెప్తాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. పేరులోనే ఉంది అది ఒరిజినల్ కాదు అని. స్తోత్రం. పేరే చెప్తుంది నేను ఆర్టిఫిషియల్ అని. కానీ రానున్న దినాలు
ఈ AI తోనే మొత్తం నిండుకోబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, కానీ అది ఇంకా ఎక్కువ అవబోతుంది. ఈ అరచేతిలోనికి వచ్చిన పాపం ఉందే, ఈ అరచేతిలోనికి వచ్చిన డివైజెస్ ఉన్నాయి కదా, ఇవి ఎంతగా పని చేయబోతున్నాయంటే స్క్రీన్ మీద పెట్టి చెయ్యిలా అంటున్నాం కదా, కొన్ని దినాల్లోగా మైండ్ తో ఆపరేట్ చేయబోతున్న దినాలు రాబోతున్నాయి. కళ్ళతోనే ఆపరేట్ చేయబోతున్న దినాలు రాబోతున్నాయి. అంటే ఒక్కొక్క వ్యక్తి కూడా దానిలోకి ఎంతగా చిక్కుకోబోతున్నారంటే, ఇక దానిలో నుంచి మేము బయటికి రాలేమేమో అన్నట్లుగా. దానిలో నుంచి మేము ఇక రాలేమేమో అన్నట్లు అంతగా భక్తిలోనికి చిక్కుకోబోతున్న దినాలు మన ముందున్నాయి. అందుకే నెక్స్ట్ తరముల కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుందండి. ప్రతి అపవిత్రత, ప్రతి అక్రమము, ప్రతి అసహ్యము అయిన సమస్తము పరిపక్వం చెందబోతుంది. పాపము అంటేనే ఆజ్ఞాతిక్రమం కదా. ప్రతి పాపం కూడా దాని తారాస్థాయికి, దాని పరిపక్వత స్థాయికి, సంపూర్ణ స్థాయికి చేరబోతుంది. అందుకే దాన్ని పిలుస్తున్న పేరు మహాబబులోను అని. దీనిని మించి ఇంకా పాపం లేదు అన్నట్లుగా సంపూర్ణ స్థాయికి చేరబోతుంది. ఎలాగైతే ఒక గర్భిణీ స్త్రీకి నెలలు బాగా నిండిన తర్వాత ప్రసవ వేదన వస్తుందో, అలా ఈ పాపం యొక్క స్థితి పూర్తిగా సంపూర్ణ స్థాయికి నిండిన తర్వాత అప్పుడు దాని మీదకి దేవుడు ఆయన తూర్పారా పట్టడానికి ఆయన నియమించిన రాజులను పంపిస్తాడు. కానీ మధ్యలో జరుగుతున్న కార్యం, అందులో చిక్కుకున్న ప్రజలకు కూడా ఆయన ఇస్తున్న ఒక పిలుపు, నా ప్రజలారా దాన్ని విడిచిరండి. ఇంకొక మాట చదువుకుందాం రండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 6వ వచనము. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోను నుండి పారిపోవుడి, మీ ప్రాణములు రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము, అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. స్తోత్రం. ఏమని చెప్తున్నారో జాగ్రత్తగా చూద్దాం. బబులోనులో నుండి పారిపోడి.
ఎందుకట? ఇది యెహోవాకు ప్రతీకార కాలం. మీకు గుర్తుందా? సియోను కన్యక లేదా యెరూషలేము కన్యక, నిన్ను కట్టించును, బాగుగా నేనే కట్టిస్తానని చెప్తున్నమాట. ఆయనే కడతానని పూనుకుంటే ఎవరు ఆపగలరు అని. అలాగే ఆయనకి ప్రతీకార కాలం వచ్చినప్పుడు ఎవరు ఆపగలరు? దేవుడు అసహించుకుంటున్నది ఆయన ప్రజలకు కూడా అసహ్యమై మారునుగాక. ఆమేన్. 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 దేవుడు అపవిత్రంగా చూస్తున్నది ఆయన ప్రజలకు కూడా అపవిత్రంగానే కనపడునుగాక. ఆమేన్. దేవుడు శ్రేష్టముగా చూడనిది ఆయన ప్రజలకు కూడా శ్రేష్టముగా కాన రాకుండునుగాక. ఆమేన్. 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 దేవుడికే ప్రతీకార కాలం స్టార్ట్ చేస్తే దాని నుండి ఎవరు తప్పించుకోలేరండి. అందుకే ప్రభు ఇస్తున్న పిలుపు ఎటువంటి పిలుపో చూడండి. దాని తెగుళ్ళలో ఏది కూడా మీకు ప్రాప్తించకూడదు అంటే దానిని విడిచి రండి అని పిలుస్తున్న పిలుపు. ఈరోజు ఒక ప్రార్థన చేయబోతున్నాం, రెడీ అవ్వండి. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారం చేయుచున్నారు. ఇప్పుడు దాన్ని వ్యాపించడం, దాని వ్యాప్తి చెందడం కంటితో చూస్తున్నావు కదా, దానికి ప్రతీకారం చేయుట కూడా నువ్వు చూస్తావు. హల్లెలూయా. అందుకే ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నా సరే కొనినది తమది కానట్టు, అనుభవిస్తున్నది అనుభవింపనట్టు బ్రతకడం నేర్చుకోవాలి. పలుకుతారా మాటలు? కొనినది తనది కానట్టు, తనది కానట్టు, అనుభవిస్తున్నది అనుభవింపనట్టు బ్రతకాలి. హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు ఏడుస్తున్న వారు ఏడవనట్టు బ్రతకాలి. సంతోషపడుతున్న వారు సంతోషపడనట్టు బ్రతకాలి. ఏది అమితంగా అనుభవిస్తున్నావో దానిని అనుభవించలేనట్టుగా బ్రతకాలి. ఎందుకు తెలుసా? కారణం ఏంటో తెలుసా? వాక్యం చెప్తున్న సత్యం, ఈ లోకపు నటన గతించుచున్నది. ఏంటట కారణం? ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకమంతా కూడా ఏంటట ప్రస్తుతం? నటన.
ఈ లోకంలో ప్రస్తుతం జరుగుతున్నదంతా కూడా ఏంటి? ఒక నటన గతించిపోతుందండి. అందుకే ఏది కూడా ఇది నాది, నా సొంతం అనే ఫీలింగ్ వద్దు. నిజంగా ఏదైనా కొన్నావా, అది నీ సొంతం కాదన్నట్లుగానే బ్రతకాలి. అలాంటిది దేవుడు నేర్పించును గాక. ఆమేన్. బబులోనులోనే ఉన్నా సరే బబులోనును అంటకుండా బ్రతికిన దానియేలును చూడండి. బబులోనులోనే అధికారులందరిలోని కూడా ముఖ్యమైన స్థానంలో ఉన్నా సరే సింహాల బోన్లో పడేస్తామని భయపెట్టినా సరే లొంగని వంగని దానియేలును ఒకసారి చూడండి. వాళ్ళందరినీ ఊరికనే దుష్టాంతాలుగా పెట్టలేదండి. ఆనాడు కోరేషు ద్వారా ఒక స్వరం వచ్చిందే, ఆయన ప్రజలు ఆయన మందిరం కట్టుటకు వెళ్ళొచ్చు అని. అలా అలా మనల్ని కంటైన్ చెయ్యలేని ఒక స్థితి బబులోనికి ఉండాలి. ఎలా అంటే ఒక సాలిగూడు మీద ఒక పెద్ద జీవి వచ్చి పడితే ఆ గూడు పాడవుతుంది తప్ప ఆ జీవికి ఏమీ అవ్వదు కదా. అలా తయారవ్వాలి. హల్లెలూయా. దానిని విడిచి రండి అన్న పిలుపు ఆయన ప్రజలకు వినపడును గాక. ఆమేన్. ఆమేన్. మీరు చూడండి దాని దాని స్థితి, దాని పరిపక్వత స్థితి ఎలా ఉందో ఒక మాట చూపిస్తాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువునానా? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనము. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. అదండి, దాని పాపములు ఏమవుతున్నాయట, దాని అక్రమం ఏమవుతుందట, ఆకాశమంటుచున్నది. ఆకాశమునంటుచున్నవి. చెప్పండి అన్నమాట. ఆకాశమునంటుచున్నది. ఇప్పుడు రండి ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనము. మరియు వారు మనము భూమి అందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా. చాలండి. ఇక్కడ దేవుడు దానిని తారుమారు చేశారు కదా, చెదరగొట్టారు కదా, ఆకాశమును అంటకుండా ఆపారు కదా. కానీ అక్కడ దాని అక్రమం యొక్క స్థాయి ఆకాశం అంటబోతుంది. పరిపక్వత చెందబోతుంది, సంపూర్ణత పొందబోతుంది, వెంటనే తీర్పులోనికి వెళ్ళబోతుంది. బబులోని యొక్క తీర్పు
ఖచ్చితంగా బబులోనికి దొరుకుతుంది. కానీ ఈరోజు ప్రశ్న ఏంటంటే, అందులోనే నివసిస్తున్నావా, బయటకు వస్తున్నావా? బబులోనులోనే ఉన్నా సరే దేవునితో కనెక్షన్ లో ఉండుట సాధ్యమే. దేవునికి మొరపెట్టుట సాధ్యమే. దానియేలు యెరూషలేము తట్టు కిటికీ తెరిచి ప్రార్థించాడు కదా, అవునా? అవునక్క. ఏం తెరిచి ప్రార్థించాడండి? ఏమి తెరిచి ప్రార్థించాడండి? కిటికీ తెరిచి. కిటికీ తెరిచి ప్రార్థించాడా? విండో తెరిచి ప్రార్థించాడా? పలకండి 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 పలకండి. ఏం తెరిచాడండి? విండో తెరిచాడు. విండో తెరిచాడా? హృదయం. యెరూషలేం తట్టు విండో తెరిచాడు. యెరూషలేం తట్టు విండో తెరిచాడు. బబులోన్ లోనే ఉన్నాడు, యెరూషలేం తట్టు విండో తెరిచాడు. పలుకుతారా మాట? బబులోనే లోనే ఉన్నాడు, కానీ యెరూషలేము తట్టు విండో తెరిచారు. అలాగనే ఆ వరల్డ్ వైడ్ వెబ్ లో నువ్వు విండో ఏ విండో తెరుస్తున్నావు? స్తోత్రం. సాధ్యమే. దాని పాపం ఆకాశమును అంటుతుందేమో. నువ్వు అది లేకుండా బబులోనులోనే ఉన్నాం, అది విడిచిపెట్టి ఇప్పుడు వేరుగా బ్రతికే అవకాశం లేదు. బికాజ్ అదే రాజ్యంలో ఉన్నాం. కానీ ఆ రోజు కనాను చేరాలని లేదా యెరూషలేము చేరాలని తన నిరీక్షణ, ప్రార్థన, తన విండో తెరిచి అలా ప్రార్థిస్తున్న అనుభవం ఉందే. అలా ఇప్పుడున్న పరిస్థితిలో కూడా మొరపెట్టుట సాధ్యమే. ఆమేన్. సాధ్యమేనండి. ఆ రోజు దానియేలుకి దేవుడు చెప్పిన అనేక విషయాలు దానియేలుకి అర్థం కాలేదు. అప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? చూడండి ఒక మాట, దానియేలు 12:4. దానియేలు 12:4. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేల్ నతడు చెప్పెను. ఇప్పుడు 8-9 చదువునానా? అదే 8-9. నేను వింటిని కాని గ్రహింపలేకపోతిని. నా ఏలినవాడా, వీటికి అంతమేమని నేను అడుగగా అతడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పెను. ఆ రోజు ఆ మిషన్ స్టార్ట్ అయిందండి. ఏ మిషన్? బబులోన్ లోనే ఉన్నా సరే దానిని అంటించుకోకుండా బ్రతికే మిషన్. మన అర్థమవుతుందా? అర్థమవుతుంది. చూడండి, కావాలంటే ఊరికనే ఏది రాయించలేదు ప్రభు. రాజవంశముల్లోని ముఖ్యులై లోపం లేని సౌందర్యము గల
సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలుసుకొని వారై రాజ నగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. బబులోని యొక్క భాష, బబులోని యొక్క విద్య నేర్పించమని ఇశ్రాయేలీల యొక్క సకల ప్రావీణ్యత కలిగిన వాళ్ళకి చెరపట్టుకుని వెళ్ళి వాళ్ళకి నేర్పిస్తున్న సమయం. వాళ్ళు నేర్చుకున్నారు, కానీ వారి భోజనము అన్నపానాలు పుచ్చుకునే ఏరియాలో తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించాడట. 8వ వచనం, మొదటి అధ్యాయం 8వ వచనం అంటుంది, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నాడట. అంటే ఏ ఏరియాలో తన్ని అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త పరచుకోవాలో, ఏ ఏరియాలో కిటికీ తెరిచి ప్రార్థించాలో దానియేలుకి జ్ఞానం కలుగ చేస్తున్న దేవుడు అంత్యకాలం వరకు దానియేలుకు దయచేసిన అనేక మాటలను ముద్రించారు. ఆ వెబ్ లో నుంచి చిక్కుకోకుండా వేరుగా బ్రతకడానికి ఆ మిషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అనేక మంది అలాగనే ఉండబోతున్నారు. వాళ్ళు వినబోతున్నారు, నా ప్రజలారా రండి అని. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ జరగబోతున్న సంగతులు. ఆమేన్. కానీ మనల్ని మనం ట్యూన్ చేసుకోవాలి, మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. గమనించండి, గమనించండి నీ చుట్టూ ఉన్న వ్యవస్థ ఎలా ఉందో గమనించు, నీ చుట్టూ ఉన్న సిస్టమ్ ఎలా ఉందో. దేవుడు నిన్ను వేరుపరుస్తున్న సమయం, వేరవుట మంచిది. ఆమేన్. కొనినది తమది కానట్టుగా బ్రతుకుట సాధ్యమే, మంచిది. నిరీక్షణ ఉన్న వైపు కన్నులెత్తి ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఆకాశం తట్టు కన్నులెత్తి ప్రార్థనలో ఉందాం. ప్రభు స్వరం వినపడును గాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఒక్కటేనండి, ఈరోజు ఒక్కటే. ఏది నాశనానికి వెళ్ళబోతుందో దాని మీద నిరీక్షణ విడిచిపెట్టి, ఏది స్థాపింపబడబోతుందో దాని మీద మనస్సు నిలుపుట సాధ్యమైతే ఈ రోజు నుండి ప్రవర్తనలో మార్పులు కలుగుతాయి. ఈ క్షణం నుండి నిరీక్షణ మారుతుందండి, కనుదృష్టి మారుతుంది. దేవుడు శ్రేష్టమైన గ్రహింపును దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అక్క.